హాయ్ ఫ్రెండ్స్, అంతా మంచిదేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం జీవితంలో చిన్నప్పుడు మర్చిపోయిన చిహ్నాలు ఎన్నెన్నో అవన్నీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. నిజం, కానీ ఇప్పుడు కాదు, చెప్తా ఫ్రెండ్స్. మన జీవితంలో ఎన్నో మధురానుభూతులు, మర్చిపోలే అనుభూతులు, అనుభవాలు, ఇవన్నీ మనం తలుచుకుంటే ఎన్నెన్నో ఎన్నెన్నో ఫ్రెండ్స్. చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కింది ఫ్రెండ్, తర్వాత బాయిలు దుంకింది ఫ్రెండ్. నేను చిన్నప్పుడు ఒక 10 ఫీట్ల పై నుంచి, అంటే మోటార్ బాయ్ అని ఉంటుండే, బాయ్ పైన మోటారు, అదే రూము, దానిపైన దుక్కుతుంది ఫ్రెండ్స్. దానిపైన నుంచి చిన్నప్పుడు, ఎప్పుడు 90స్లా ఫ్రెండ్స్. ఇవన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు ఎంతో వేదన కదా. మళ్ళా ఆ పాత రోజులు వస్తే బాగుంటుంది కదా. అవి వస్తే సూపర్. జీవితాలు ఎవరి సంసారాలు వాళ్ళకి అయినాయి కాబట్టి, ఎవరి జీవితాలు వాళ్ళకి అయినాయి కాబట్టి ఏది అన్ని రాదు కదా ఫ్రెండ్స్. అట్లా ఫ్రెండ్, నేను తుంగభద్ర నదిలో సగం నీరు ఉంటే కూడా అవతలకి ఎదుకుంటా పోయేటోడు నేను. ఈత నాకు బాగా వచ్చు ఫ్రెండ్స్. ఈత సూపర్. నేను సగం నీరు ఉంటే కూడా, సగం నీళ్ళుంటే కూడా అవతల ఒడ్డు పోయేటోడు నేను తుంగభద్ర నదిలో. ఎస్ ఫ్రెండ్, ఎస్. కానీ అవన్నీ తలుచుకుంటే ఒక కొత్త అనుభూతి, ఒక కొత్త అనుభవం, ఒక చిరు శ్వాస కలుగుతుంది సార్ ఫ్రెండ్స్ నాకు. నిజం, ఆ శ్వాస మళ్ళా అది ఎక్కడ తీసుకుపోతుంది ఫ్రెండ్స్, అక్కడికే. ఎస్, ఎట్లా ఫ్రెండ్స్, చాలా చాలా విచిత్రం ఫ్రెండ్స్. ఆ ఏట్లో ముసల్లో ఉన్నామంటే కూడా ఇది ఈదుకుంటా కూడా పోయి అవతల ఒడ్డుకు పోతుంది నేను. అంత ధైర్యం ఉన్న వ్యక్తిని నేను. నిజం ఫ్రెండ్స్, నిజం. మా ఫ్రెండ్స్ అందరూ భయపడేవాళ్ళు చిన్నప్పుడే. నిజమేది, అట్లా భయపడడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఈత రాదు కాబట్టి. నేను కూడా అదే చెప్తున్నా, వాళ్ళకి ఈత రాదు కాబట్టి వద్దు. వాళ్ళకి ఈత రాదు కాబట్టి వాళ్ళకొద్దు. నేను కూడా చిన్నప్పుడు అదే చెప్పేవాడిని, వద్దు, మీకు ఈత రాదు కాబట్టి వద్దు. అయితే నా ఫ్రెండ్స్కి కొంతమందికి వచ్చేవాళ్ళు, కానీ భయపడుతున్నారు అన్నమాట. అట్లా భయపడేవాళ్ళు ఆ నీళ్ళని చూస్తే. నేను ఒక్కరిని అవతల గడ్డ పోయి మారుతూ తిరిగి వస్తుంది. నిజం ఫ్రెండ్స్, అంత ధైర్యం నేను. సరే, అది ఓకే, పక్కన పెడదాం ఫ్రెండ్స్. మనము జీవితంలో ఏమి కోల్పోతున్నాము అన్నదే ముఖ్యం. ఏమి కోల్పోతున్నాం ఫ్రెండ్స్? ధైర్యాన్ని కోల్పోతున్నాం. ఎస్, నేను అందుకే చెప్పింది ఇప్పుడు ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్పినా అంటే ఈ విషయం, నేను ఈత కొట్టేదని సమస్య కాదు, అది ధైర్యాన్ని కోల్పోతున్నాం. ఆ ధైర్యాన్ని ఎందుకు కోల్పోతున్నాం? తల్లిదండ్రి బాధ్యత అది. ధైర్యం చెప్పాలి ఫ్రెండ్స్ వాళ్ళకి. ధైర్యం చెప్పండి, ధైర్యం నేర్పియండి వాళ్ళకి. ధైర్యంగా బతకండి ఏం చెప్పండి. ఎస్ ఫ్రెండ్. ఒకవేళ కొంతమంది పాస్ ఆఫ్ వేలో మనకు తెలియదు, కానీ ఒకవేళ ఫెయిల్ గిట్లా అయింది అనుకోగల,
వాళ్ళకి ధైర్యం చెప్పాలి తల్లిదండ్రులకి. ఇంకా టైం ఉంది కదా ఫ్రెండ్, ఎందుకు బాధపడాలా? ఒకవేళ పాస్ అయితే ఆనందపడతామా? సరే ఆనందమైంది. వాళ్ళు ఫెయిల్ అయితే అట్లా కూడా ఆనందపడాలి ఫ్రెండ్స్. అది కూడా ఆనందమే. ఫెయిల్ కూడా ఒక ఆనందమే. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్, ఫెయిల్ ఒక విజయానికి ఒక మెట్టు ఫ్రెండ్. నిజం, ఒక విజయానికి ఒక మెట్టు అది. ఫాస్ అది కాదు, ఫెయిల్ ముఖ్యం. మీరు ఎట్లా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, కానీ ఫెయిల్ అన్నది ఫస్ట్ ఒక మెట్టు. ఆ మెట్టు పైన వాడు బుడిబుడినక్కడ వేసుకుని పోతుంది కదా ఎవరైనా కానీ. వాడు ఆ మెట్టు పైన ఫస్ట్ మెట్టు పైన కింద పడాలంటే ఓకే, అంటే ఇంకా ఉంటాయి కదా మెట్లు, వల్ల వాడు ఎక్కాలి. కాబట్టి ఇదే కరెక్ట్. వాడు ఫెయిల్ అయినా కూడా బాధపడకండి. ఎవరైనా కానీ, మన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరు ఫెయిల్ అయినా కానీ మీరు చింతించకండి. వాళ్ళని తిట్టకండి, వాళ్ళ ధైర్యాన్ని నింపండి. ఎస్, ఏదైనా కానీ వాళ్ళని తిట్టకండి, తిట్టవకండి ప్లీజ్. ప్రియమైన తల్లి తండ్రులారా, ప్లీజ్ పిల్లల్ని వాళ్ళని దగ్గర తీసుకొని ప్రేమించండి ఫ్రెండ్స్. నిజం ఇది. ఫెయిలియర్ కదా అని వాళ్ళు తిట్టుకుంటా కొట్టుకుంటా అనుకుంటా ఉండకండి ఫ్రెండ్స్. నిజంగా తల్లిదండ్రులారా, మీకు చెప్పేది నేను ఈత గురించి చెప్పినా కదా ఫ్రెండ్స్. ఒక పిల్లోని నీళ్ళ పడేస్తే ఒక సినిమా ఉంది ఫ్రెండ్స్, అదేదో చూడాలని ఉందో ఏదో ఉంది, చిరంజీవి సినిమా అనుకుంటా. దాంట్లో ఆయన ప్రకాష్ రాజు పిల్లోని నీళ్ళ పడేస్తాడు, వాడు ఇది కూడా వస్తాడు గడ్డకి. అట్లా అంటే అట్లా వదిలేయండి ఫ్రెండ్స్. తల్లిదండ్రులరా, నిజంగా మీకే చెప్పేది, ప్లీజ్ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, పిల్లల్ని మనోభావాలు దెబ్బతీయకండి. ప్లీజ్ సార్, ఎవరైనా కానీ ఏ విధంగా ఉన్నా కానీ పిల్లల మనోభావాలు దెబ్బతీయకండి. వాళ్ళు ఆడుకుంటారు, ఆడుకొని వాడు చేసి చేయని ఎంజాయ్ చేయనివాడు. నేను చెప్తుంటే ఫ్రెండ్స్, చాలామంది వద్దు చెప్పకూడదు ఫ్రెండ్స్, నిజంగా యూట్యూబ్లో చెప్పకూడదు అది ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్, పిల్లల్ని ప్రేమించండి ఫస్ట్ ప్లీజ్. పిల్లల్ని ప్రేమించండి. ఓకే, థ్యాంక్ యూ.